బిగ్ బాస్. బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు బుల్లితెరపై సంచలన రియాలిటీ షోగా మారి ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది ఈ షో. అందుకే ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి అవకాశం వస్తే చాలు లైఫ్ చేంజ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక నటి మాత్రం దీనికి భిన్నంగా స్పందించి వైరల్గా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నటి తేజస్వి మదివాడ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అంతకన్నా ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత నుంచి తేజస్వి మదివాడకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలున్నాయి. నటిగా తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ కెరియర్ని ముందుకు తీసుకెళ్తోంది. సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోలలో మెరుస్తూ సందడి చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి మదివాడ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే రీసెంట్గా తేజస్వి మదివాడ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత తన కెరీర్ నాశనమైందని పరోక్షంగా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తనకు చాలా క్రేజ్ దక్కిన మాట వాస్తవం అయినప్పటికీ తనకు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది. ఆ షో నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ తనను వదిలి వెళ్లాడని బాధపడింది. ఎందుకో తనపై నెగిటివ్ ప్రచారం బాగా జరిగిందని చెప్పుకొచ్చింది. నిజం కాకుండా పోదు కదా బాను. దీస్ ఆర్ ఆల్ చీప్ థింగ్స్ ఫర్ మీ. తన మాటలు ప్రేక్షకులకు ఎందుకనో బోల్డ్గా అనిపించాయని, ఆ తర్వాత నుంచి తనను బోల్డ్గా చూస్తున్నారని విమర్శించింది. కానీ తన ఆన్ స్క్రీన్ ఒకలా, ఆఫ్ స్క్రీన్ మరొకలా ప్రవర్తించడం రాదని తెలియజేసింది. చాలామంది తనను బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత పలు రకాలుగా కామెంట్లు చేశారని చెప్పింది. తనకు వచ్చిన క్రేజ్ను సరిగ్గా వినియోగించుకోలేకపోయానని అన్నారని వివరించింది. కానీ జరిగిన విషయాలు వేరు అని చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చినట్టుగా ఉండటం ముఖ్యమని భావిస్తున్నట్టు చెప్పింది. ఇక ఇండస్ట్రీలో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక తేజస్వి మదివాడ బిగ్ బాస్ సీజన్ 2కు ముందే నటిగా పలు చిత్రాలు చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఐస్ క్రీమ్ అనే చిత్రంతో హీరోయిన్గా తొలి చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్లోని పలు చిత్రాల్లో సపోర్టెడ్ రోల్స్లో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ కిలాడి లేడీస్ సీజన్ 2 గేమ్ షోలో లేడీ కంటెస్టెంట్గా అలరిస్తోంది. ప్రతి టాస్క్లో చురుకుగా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. బిగ్ బాస్. బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు బుల్లితెరపై సంచలన రియాలిటీ షోగా మారి ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది ఈ షో. అందుకే ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి అవకాశం వస్తే చాలు లైఫ్ చేంజ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక నటి మాత్రం దీనికి భిన్నంగా స్పందించి వైరల్గా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నటి తేజస్వి మదివాడ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అంతకన్నా ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత నుంచి తేజస్వి మదివాడకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలున్నాయి. నటిగా తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ కెరియర్ని ముందుకు తీసుకెళ్తోంది. సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోలలో మెరుస్తూ సందడి చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి మదివాడ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే రీసెంట్గా తేజస్వి మదివాడ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత తన కెరీర్ నాశనమైందని పరోక్షంగా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తనకు చాలా క్రేజ్ దక్కిన మాట వాస్తవం అయినప్పటికీ తనకు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది. ఆ షో నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ తనను వదిలి వెళ్లాడని బాధపడింది. ఎందుకో తనపై నెగిటివ్ ప్రచారం బాగా జరిగిందని చెప్పుకొచ్చింది. నిజం కాకుండా పోదు కదా బాను. దీస్ ఆర్ ఆల్ చీప్ థింగ్స్ ఫర్ మీ. తన మాటలు ప్రేక్షకులకు ఎందుకనో బోల్డ్గా అనిపించాయని, ఆ తర్వాత నుంచి తనను బోల్డ్గా చూస్తున్నారని విమర్శించింది. కానీ తన ఆన్ స్క్రీన్ ఒకలా, ఆఫ్ స్క్రీన్ మరొకలా ప్రవర్తించడం రాదని తెలియజేసింది. చాలామంది తనను బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత పలు రకాలుగా కామెంట్లు చేశారని చెప్పింది. తనకు వచ్చిన క్రేజ్ను సరిగ్గా వినియోగించుకోలేకపోయానని అన్నారని వివరించింది. కానీ జరిగిన విషయాలు వేరు అని చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చినట్టుగా ఉండటం ముఖ్యమని భావిస్తున్నట్టు చెప్పింది. ఇక ఇండస్ట్రీలో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక తేజస్వి మదివాడ బిగ్ బాస్ సీజన్ 2కు ముందే నటిగా పలు చిత్రాలు చేసింది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఐస్ క్రీమ్ అనే చిత్రంతో హీరోయిన్గా తొలి చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్లోని పలు చిత్రాల్లో సపోర్టెడ్ రోల్స్లో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ కిలాడి లేడీస్ సీజన్ 2 గేమ్ షోలో లేడీ కంటెస్టెంట్గా అలరిస్తోంది. ప్రతి టాస్క్లో చురుకుగా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. బిగ్ బాస్ బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు బుల్లితెరపై సంచలన రియాలిటీ షోగా మారి ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది ఈ షో. అందుకే ఈ రియాలిటీ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి అవకాశం వస్తే చాలు లైఫ్ చేంజ్ అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక నటి మాత్రం దీనికి భిన్నంగా స్పందించి వైరల్గా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నటి తేజస్వి మదివాడ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అంతకన్నా ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత నుంచి తేజస్వి మదివాడకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలున్నాయి. నటిగా తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ కెరియర్ని ముందుకు తీసుకెళ్తోంది. సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోలలో మెరుస్తూ సందడి చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి మదివాడ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే రీసెంట్గా తేజస్వి మదివాడ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత తన కెరీర్ నాశనమైందని పరోక్షంగా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తనకు చాలా క్రేజ్ దక్కిన మాట వాస్తవమైనప్పటికీ తనకు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది. ఆ షో నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ తనను వదిలి వెళ్లాడని బాధపడింది. ఎందుకో తనపై నెగిటివ్ ప్రచారం బాగా జరిగిందని చెప్పుకొచ్చింది. ఇంకొకపోతే నిజం కాకుండా పోదు కదా బాను. దీస్ ఆర్ ఆల్ చీప్ థింగ్స్ ఫర్ మీ. తన మాటలు ప్రేక్షకులకు ఎందుకనో బోల్డ్గా అనిపించాయని, ఆ తర్వాత నుంచి తనను బోల్డ్గా చూస్తున్నారని విమర్శించింది. కానీ తన ఆన్ స్క్రీన్ ఒకలా, ఆఫ్ స్క్రీన్ మరొకలా ప్రవర్తించడం రాదని తెలియజేసింది. చాలామంది తనను బిగ్ బాస్ రియాలిటీ షో తర్వాత పలు రకాలుగా కామెంట్లు చేశారని చెప్పింది. తనకు వచ్చిన క్రేజ్ను సరిగ్గా వినియోగించుకోలేకపోయానని అన్నారని వివరించింది. కానీ జరిగిన విషయాలు వేరు అని చెప్పే ప్రయత్నం చేసింది. ఎవరు ఏమనుకున్నా తనకు నచ్చినట్టుగా ఉండటం ముఖ్యమని భావిస్తున్నట్టు చెప్పింది. ఇక ఇండస్ట్రీలో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక తేజస్వి మదివాడ బిగ్ బాస్ సీజన్ 2కు ముందే నటిగా పలు చిత్రాలు చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఐస్ క్రీమ్ అనే చిత్రంతో హీరోయిన్గా తొలి చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్లోని పలు చిత్రాల్లో సపోర్టెడ్ రోల్స్లో మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్ కిలాడి లేడీస్ సీజన్ 2 గేమ్ షోలో లేడీ కంటెస్టెంట్గా అలరిస్తోంది. ప్రతి టాస్క్లో చురుకుగా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.